ఉందో ద్వేషం అంతకన్నా ఎక్కువ ఉంది. అర్థమైందా? ప్రేమ తండ్రి ద్వారా వస్తుంటే ద్వేషము 10 మంది అన్నల ద్వారా వస్తుంది. ఏది గొప్పది? ఏది పెద్దది? 10 మంది అన్నల నుంచి వచ్చే ద్వేషమే గొప్పది. చూడండి, ఆదికాండం 37:3 ఉంటుంది. మరియు యోసేపు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. చాలు. ఏముంటుందంటే ఎక్కడో వృద్ధాప్యంలో పుట్టాడు. అవునా? ఈ అబ్రహాము కూడా ఏమైంది? అబ్రహాము కూడా వృద్ధాప్యంలో ఇస్సాకు జన్మించాడు. ఎనలేని ప్రేమను కురిపించాడు. అవునా? ఎనలేని ప్రేమను కురిపించి దేవుణ్ణి కొద్దిగా పక్కకు పెట్టాడు. పక్కకు పెట్టల, ఆలోచనలోనే కొడుకు మీద ఉన్నంత ప్రేమ ఎక్కువైపోయింది. వెంటనే దేవుడు, అబ్రహాము, నీవు ధారాళముగా పెంచుకుంటున్న నీ కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతం మీదకు తీసుకొచ్చి బలిగా అర్పించుకున్నాడు. ఏంది నాయన ఈయకిచ్చావు, మరలా ఎలాగో మరలా నువ్వే అడుగుతున్నావు అని అన్నాడా? బైబిల్ ఏమైనా ఎక్కడ వినపడిందా? అనలేదు. వెంటనే తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. వెంటనే బలిగా అర్పించడానికి పర్వతం మీదకి తీసుకెళ్ళిపోయాడు. సేమ్ అదే సిచ్యువేషన్ ఇక్కడ కూడా. వృద్ధాప్యంలో పుట్టాడు అని ఎంతో ప్రేమ కురిపిస్తున్నాడు యాకోబు. తన మీద ప్రేమ కురిపించి విచిత్రమైన నిలువుటంగిని ఒకటి కుట్టించి తనకి ఇచ్చాడంట. మండిపోతుంది ఎవరికి? అన్నదమ్ములకి. ఈ రోజున ఇంట్లో కుటుంబంలో 2 ఉంటే అక్కకు బాగా చేసి చెల్లికి చేయకపోతే కోపం, చెల్లికి చేసి అక్కకి చేయకపోతే కోపం, తమ్ముడికి తెచ్చి అక్కకి తేకపోతే కోపం, అన్నకి తెచ్చి తమ్ముడికి తేకపోతే కోపం. ఇరువురిలో ద్వేషం పెంచుతుంది ఎవరు? తల్లిదండ్రులే. అదేందన్నా ఇప్పుడు బాగా చదివేది వాడికి ఇచ్చేది చదవాలి, అది వాళ్ళకి అనవసరం. అవునా? అది మాకు అనవసరం అమ్మా, మీరు తెచ్చారా ఇవ్వలేదా అదొకటే గుర్తుంటది. ఎందుకంటే బైబిల్లో కూడా దేవుడు అనేకసార్లు మాట, మీరు చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉండాలి అని ఒకప్పుడు ఉండేది. ఈ రోజున చిన్న చిన్న పిల్లల్లో కూడా ఒక జబ్బు మొదలైంది. ఏం జబ్బు అది? ఏం జబ్బు? మీరు ఆడుతున్నారు ఇద్దరు అంత గట్టిగా వెళ్తున్నారు. ఫోన్ కాదు, ప్రేమ. చిన్న చిన్న పిల్లలని లేదు, పండు ముసలు లేదు, పెద్ద లేదు, ఎవరు లేదు, ప్రేమ అనే ఒక జబ్బు మొదలైంది. ఆ జబ్బు ఏం చేస్తుందంటే తల్లి లేదు, తండ్రి లేదు, సంఘం లేదు, కుటుంబం లేదు, ఏమీ లేదు. ఇంకా ఏమవుతున్నారు లాస్ట్కి? రోడ్డు మీద పిక్చర్లు అయ్యి దేవదాస్ సినిమాలో వాడు కనుక గడ్డం పెట్టుకుని కుక్క పిల్లలు తీసుకొని తిరుగుతాడు, తీసారా? అట్ట తిరుగుతున్నారు ఈ రోజుల్లో. పాపం, అమ్మ నేను గడ్డం నుంచి నా దగ్గర డబ్బులు లేక పంప తీసి అట్ట అనుకున్నాడు. అయితే ఇక్కడ ఈ యోసేపు జీవితంలో కూడా ప్రేమ ఎక్కువ ఉంది, దానికంటే 10 రెట్లు ద్వేషమే ఉంది. అయితే తండ్రి ఎంతగానో ప్రేమిస్తున్నాడో, తండ్రి ఎంతగానో ఆదరిస్తున్నాడో, తండ్రి ఎంతగానో తన హక్కును చేర్చుకొని నా కుమారుడు నా కుమారుడు నా కుమారుడు అంటుంటే ఆ 10 మంది అన్నలకు ద్వేషం పెరిగిపోతుంది. మేము కూడా ఆయన కడుపును పుట్టిన వాళ్ళమేగా, మాకు కూడా తండ్రి ఆయనేగా, మమ్మల్ని ద్వేషించడం ఏంటి, వాడిని ప్రేమించడం ఏంటి? అవునా కదా? మమ్మల్ని ద్వేషించడం ఏంటి, వాడిని ప్రేమించడం ఏంటి, వాడిలో ఉన్నదేంటి, మాలో లేనిదేంటి అని ఆలోచనతో ద్వేషం పెంచుకుంటున్నారు. ఎవరి మీద? కిందనే ఉంటుంది, చదవండి ఒకసారి 37:4. అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతన్ని క్షేమ సమాచారమైనను అడగలేకపోయారు. చాలా ఏమంటున్నారంటే అక్కడ ఎప్పుడు కూడా తన తండ్రి ఆయన్నే ప్రేమించడం మొదలు పెట్టాడు. ఎప్పుడు కూడా తన తండ్రి యోసేపుతోనే ఎక్కువ సమయం గడుపుతుండేసరికి ఒరే బాగున్నావా అని అడగడం కూడా మర్చిపోయారు, ఒరే తిన్నావా అని అడగడం కూడా మర్చిపోయారు. వాళ్ళ తోడబుట్టిన వాళ్ళే కదా, తోడబుట్టిన వాళ్ళే కదా. అది ఈయనకంటే ముందు పుట్టారు 10 మంది, భూమి పుట్టక ముందు. అవునా? ముందు పుట్టినా కానీ యోసేపుని కనీసం తిన్నావా అని అడిగే పాపాన పోలేదు. యోగక్షేమాలు కనుక్కోవటము మర్చిపోయారు. ఈయన మీద ద్వేషం పెంచుకుంటున్నారు. అందరినీ ప్రేమించాలి కదా ఒకే రీతిగా. మమ్మల్ని ఎందుకు ద్వేషిస్తున్నాడు, లేకపోతే మమ్మల్ని ఎందుకు కొద్దిగా దూరం పెడుతున్నాడు, వాడిని ఎందుకు ఎక్కువ ప్రేమిస్తున్నాడు అంటే తల్లిదండ్రులకి చిన్న కొడుకు మీద ప్రేమ ఉంటుందా, పెద్ద కొడుకు మీద ప్రేమ ఉంటుందా? నిజం చెప్పాలి, చిన్న కొడుకు మీదే ఉంటుంది ప్రేమ. అవునా కదా?
తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ, ఉన్నారు కదా. చిన్న కొడుకు మీద ప్రేమ ఉంటుందా, పెద్ద కొడుకు మీద ప్రేమ ఉంటుందా? ఈ పిల్లకి బాగా అనుభవం అవుతున్నట్టుంది కదా. చిన్న కూతురు మీద, పెద్ద కూతురు మీద, చిన్న కూతురు మీద. ఎందుకంటే గరాల ముద్దకు పెంచుకుంటాం కదా. అవునా? గరాల ముద్దకు పెంచుకున్న ఆఖరి క్షణాన్ని ఏం చేస్తారంటే గుండెల మీద తన్నేసి వెళ్ళిపోతారు. అవునా? గుండెల మీద తన్నేసి వెళ్ళిపోతారు. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, యోసేపు కూడా వాళ్ళ నాన్న ఎంత ప్రేమించాడో అన్నలంత ద్వేషించేవారు ఆ ద్వేషమును ఎదుర్కొన్నాడు. ప్రేమను భరించగలిగాడు కానీ ద్వేషమును భరించలేకపోయాడు. ఎందుకంటే విపరీతముగా వచ్చేస్తుంది, విపరీతముగా ద్వేషం అనేది పెరిగిపోయింది ఇంట్లో. ఎవరి మీద లేనంత ద్వేషము యోసేపు ఒక్కడి మీదే ఉందంట. ఇంట్లో ఎవరి మీద లేదు ద్వేషము, ఆయన గారి మీదే ఉంది. 10 మంది కలిసి ఈయన మీదే పోటీ పడుతున్నారు. 10 మంది కలిసి ఈయన ఏం చేద్దామా అని ఈ యోసేపు మీద విచిత్రమైన ప్లాన్లు వేస్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ తండ్రి కూడా విచిత్రమైన నిలువు టంగిని కట్టించాడు కదా. నిలువు టంగిని గుర్తించేసరికి వీళ్ళలో ఆగట్లా, వీళ్ళలో ద్వేషం ఎక్కువైపోతుంది, వీళ్ళలో అతని మీద కోపం పెరిగిపోతుంది. ఆ కోపముతో ఈయనకి శోధనలు ప్రారంభమైనవి.